చైర్మన్ గారు ఉన్నారు, సార్ గారు ఉన్నారు, చాలా మంది నాయకులు ఉన్నారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాను. సీరియల్ నెంబర్ 3 చింతల హరినాగపవన్. తర్వాత సీరియల్ నెంబర్ 4 నుంచి 10. సీరియల్ నెంబర్ 4 to 10 ఇక్కడ. సీరియల్ నెంబర్ 4 చింతా వెంకట నాగసాయి. సీరియల్ నెంబర్ 5 చవాస దుర్గా సౌజన్య. సీరియల్ నెంబర్ 6 ఆల భవ్య. సీరియల్ నెంబర్ 7 ఆకంబరం భువనేశ్వరి. పాప రాలేదు, వాళ్ళ అమ్మగారు తీసుకుంటున్నారు. అంశెట్టి వెంకటలక్ష్మి. సీరియల్ నెంబర్ 8. సీరియల్ నెంబర్ 9, 10 కూడా ఇక్కడ వచ్చి లైన్లో ఉన్నాయి. సీరియల్ నెంబర్ 9 పొడింది సంతోష్ కుమార్. సీరియల్ నెంబర్ 10 చెనిగిల్లి శివనారాయణ. దోసంపూడి వేణుమాధవి. పాప రాలేదు, వాళ్ళ నాన్నగారు తీసుకుంటున్నారు. ప్రసాద్ గారు సన్నేట. తర్వాత చంద్ర శ్రీనివాస్ గారు. సీతారామలక్ష్మి గారికి మరొకసారి కృతజ్ఞతలు. కార్యక్రమం ఎలా ఉంది, మీరు ఢిల్లీ నుంచి వెళుతున్నారా లేదా, పాల్గొండి అని చెప్తున్నారు అని చెప్పి చాలా సంతోషం. తర్వాత ఈ స్కాలర్షిప్ తీసుకున్నటువంటి వాళ్ళు దయచేసి భోజనం అది కూడా చేసి సాయంత్రం కార్యక్రమం వరకు ఉండి వెళ్ళవలసిందిగా మరి ఆప్తా కోరుతోందని మీకు మనవి చేస్తున్నాను. ఇప్పుడు ముఖ్య అతిథులు, ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు ఇచ్చిన శ్రీ పుల్పత్ రామాంజనేయులు గారికి, అలాగే పెద్దలు గౌరవనీయులు రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామకృష్ణ గారికి, పూజ్యులు నారాయణ స్వామి గారికి, బొత్స సత్యనారాయణ గారికి, సోమవీర్రాజు గారికి, పొట్టి పాఠశాల గారికి, రత్నం గారికి, వెంకట పాఠశాల గారికి, అలాగే ఈ కార్యక్రమానికి వీరభద్రరావు కంబాల, మధుసూదన్ రావు దాసరి, రాజేశ్వర్, రవి ఆకుల, నరేష్ శ్రీరామ్, శివకొప్పరాతి, అనిల్ వీరశెట్టి, సూర్య గుడి, శ్రీకాంత్ మల్లెం, సీతారామయ్య అందరికీ కూడా ప్రత్యేకంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఇచ్చేసిన పెద్దలకి అలాగే విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు రూపాయలు సంపాదించి నేను ఎంత భాగంగా బతుకుదామా అని ఆలోచించకుండా చాలామందిని బాగు చేయాలి అనే ఆలోచనతో ఆప్యాయ కార్యక్రమం చేయటం చాలా ఆనందదాయకం.
మరి ఈరోజు ఈ అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ సుమారు ఈరోజు మోర్ దెన్ ఎ క్రోర్, 1 కోటి రూపాయల పైన ఈరోజు ఇక్కడ స్కాలర్షిప్ రూపంలో ఏర్పడుతుంది. నిన్న ఆంటీ చెప్పినట్టు మైక్లీ అప్డేట్స్ ఆర్డర్ బీయింగ్ డన్ ఇన్ బై ఆఫ్టర్ టు మీ అనమాట. నాకు నిన్నటి నుంచి ఆల్మోస్ట్ 4-5 days నుంచి 3-4 times కాల్ చేశారు. డోంట్ మిస్ ద ప్రోగ్రామ్. ఎవరైనా మిస్ చేస్తే వాళ్ళకి ఈరోజు వేస్ట్ అని, ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమాన్ని అటెండ్ అవుతుందని కూడా చాలా ఆనందదాయకం. మరి ముఖ్యంగా నేను ఎవరైతే స్కాలర్షిప్ తీసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఒక చిన్న సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను. వీలైనంత వరకు కూడా ఈ స్ఫూర్తితోటి ఎవరో ఒకరిని చదివించాలి. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇస్ ద బెస్ట్ టూల్. మీరు ఏం సాధించాలన్నా కూడా ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం యాటిట్యూడ్ కూడా ఉండాలి. ఈ రెండు కలిస్తేనే మన ఫ్యూచర్, మన రాబోయే జనరేషన్స్ కానీ మన గుడ్ సొసైటీ కానీ ఫామ్ చేసుకుంటే చాలా అవకాశం ఉంటుంది. అదే చెప్తున్నారు, 20 members తో స్టార్ట్ చేసాము. ఈరోజు మోర్ దెన్ 600 families ఆప్టాలో ఉండటం చాలా గ్రేట్. మేము నా పర్సనల్గా కూడా వీల్ ఆల్సో సపోర్ట్ ఫ్రమ్ అవర్ సైడ్ అండి. ఆప్టాలో మేము అమెరికా లేకపోయినా ఇండియన్ ప్రోగ్రెస్ కింద పెట్టినా కూడా మేమందరూ కూడా తప్పనిసరిగా సపోర్ట్ చేస్తాం. విల్ బి పార్ట్ ఆఫ్ యువర్ ప్రోగ్రామ్. చాలా మంది భీమవరం అంటేనే బ్యూటిఫుల్ ప్లేస్, అంటే నేను పుట్టానని కాదు, ఇట్స్ గ్రేట్. ఎందుకంటే సర్వీస్ ఓరియంటెడ్ పీపుల్ చాలా మంది ఇక్కడ ఉన్నారు. చాలా మంది కూడా మీకు హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. యూ ఐడెంటిఫై ద పర్సన్, డెఫినెట్గా కూడా సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. తప్పనిసరిగా పిల్లలందరూ కూడా ఒక్కసారి మీరు జాబ్లో సెటిల్ అయిన తర్వాత ఒక చిన్న లెటర్ రాయండి ఆప్టాకి. మీ సపోర్ట్ వల్ల కూడా నేను ఈరోజు జాబ్ వచ్చిందంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు వాళ్ళు. అలాగే అట్ ద సేమ్ టైం మీరు ఫ్యూచర్లో గుర్తుంచుకుని ఒక్కడి చదివించినా కూడా జనరేషన్స్ని బాగు చేసినట్టే. ఒక్కడికి ఉద్యోగం వస్తే ఫ్యామిలీలో వాడి లైఫ్ చాలా బాగుంటుంది, నెక్స్ట్ జనరేషన్ బాగుంటారు, ఆ నెక్స్ట్ జనరేషన్ బాగుంటారు. సో ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా ఎడ్యుకేషన్ మిస్ చేయదు. అట్ ద సేమ్ టైం క్యారెక్టర్ కూడా మనం బిల్డ్ చేసుకోవాలి. రెండు కలిస్తేనే లైఫ్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ అండి. ఇట్స్ ఎ గ్రేట్ బెడ్ టు బి హ్యాపీ హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నెంబర్ 2 వేరిశెట్టి దుర్గా భవాని. నెంబర్ 3 వేరిశెట్టి సుబ్బారావు. పర్లా తీసండి. వేరిశెట్టి సుబ్బారావు. రాఘవేంద్ర సంతోష్ నాయుడు. రంగనేని సౌమిత్ నాయుడు. ఎర్రు నాగరాణి. ఎర్రు నాగనాయుడు. విష్ణుమాల రాజా రవీంద్ర. విష్ణుమాల రాజా రవీంద్ర. ఎలవెల ప్రసన్న. ఎలవెల ప్రసన్న. కందిన సుధీర్. కందిన సుధీర్. ఎర్రు శ్రీలత. ఎర్రు శ్రీలత.
నెరవేర్చాలనేటువంటి కోరిక. అందువల్ల దయచేసి పెద్దలందరూ ఉండవలసిందిగా కోరుతున్నాను. విషయంగా వారు రావడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు నారాయణ స్వామి గారు. నమస్కారం అండి. తర్వాత మా ఆహ్వానాన్ని బంధించి ఎంతో దూరం చంద్ర శ్రీనివాసరావు గారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు చంద్ర శ్రీనివాసరావు. బేసికల్లీ నేను తెనాలి నుండి అమెరికా 2006లో స్టార్ట్ చేశాను. ఇది స్టార్ట్ చేసి స్లోగా దాన్ని ఫార్ములేట్ చేయడం జరిగింది. ఫార్ములేట్ చేయడానికి 2008కి ఇది ఒక రికగ్నైజ్డ్ ఆర్గనైజేషన్గా, ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్గా గవర్నమెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ రికగ్నైజ్ చేశారు. అక్కడి నుంచి యాప్టా చాలా చార్ట్ యాక్చువల్గా దీని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏమిటంటే అమెరికాలో ఉన్నటువంటి తెలుగు వాసులకి, అమెరికాలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ ఇది ఒక రకమైనటువంటి అసోసియేషన్గా ఆచారు. తెలుగు అసోసియేషన్స్ ఇంకా కొద్దిగా ఉన్నాయి కానీ బట్ మిగతా అసోసియేషన్స్ ఏంటంటే కల్చరల్ యాక్టివిటీస్ ప్రతి స్టెప్ కూడాను అది తెలిసి తిరిగినటువంటి స్టెప్. మనకి తెలిసిన నాలెడ్జ్లోనే ముందుకు వెళుతూ ఉంటాము, కానీ కొన్నిసార్లు మిస్టేక్స్ కూడా అవుతుంటాయి. అదే ఇప్పుడు ఎవరైనా తెలిసిన వాళ్ళు మనకి గైడ్ చేస్తే అది ఈజీ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో ఆ టైప్ ఆఫ్ గైడెన్స్. తర్వాత అలాగే అమెరికా లోపల ఉన్నటువంటి ప్రజలకి, తెలుగు వాసులు, ఎస్పెషల్లీ పీపుల్ ఆఫ్ తెలుగు ఆరిజిన్, అది ఇది ముఖ్య ఉద్దేశం. వాళ్ళకి ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళటం కానీ, వెళ్ళినప్పుడు అక్కడ సహాయం, అక్కడ సహకారం అందించడం, అలాగే ఏదైనా జాబ్స్ ఇచ్చి, అలాగే కొంతమంది తెలుగు టాలెంట్ గుర్తించి వాళ్ళని సత్కరించాలని. ఇదంతా ఏంటంటే తెలుగు వాళ్ళని ప్రోత్సహించి ముందుకు తీసుకొచ్చి ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో మేము తర్వాత చాలా మంది ప్యాటర్న్ మెంబర్స్, గ్రాండ్ ప్యాటర్న్ మెంబర్స్ అలా ఉన్నారు. ఇది ఒక పెద్ద ఆర్గనైజేషన్. తర్వాత రకరకాల కార్యక్రమాలు చేసింది. అది ఎక్కడి నుంచి అంటే రకమైనటువంటి యాటిట్యూడ్ ఇది ఆర్గనైజేషన్ అడాప్ట్ చేసింది. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఈ ఆర్గనైజేషన్ ఇప్పటికీ ఇవాళ ఉన్న స్ట్రెంత్ ఇంకా 10 ఏళ్ళ పెరుగుతుంది. ఎందుకంటే అమెరికాలో తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాదాపు 2,50,000 మంది తెలుగు వాళ్ళు ఉన్నారని చెప్పేసి సమాచారం. సో ఈ 2,50,000 మందిలో ఇప్పుడు మాకు 5,000 మంది మా ఫోల్డ్లోకి వచ్చారు. ఇంకా ముందుకు వెళ్దాం అనేటటువంటి ఈ ముఖ్య ఉద్దేశంతో యాప్తా ఐ థ్యాంక్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఫర్ హ్యావింగ్ కేమ్ టు దిస్ పర్టికులర్ మీటింగ్. అండ్ మా అందరికీ సహకరించి మా అందరినీ కాదు నేను ఆ నెంబర్ తీస్తే 143 తీస్తే ఒక పేపర్ వస్తుంది రైట్.